హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నోటిఫికేషన్స్ అన్ని రావాలంటే బెల్ ఐకాన్ ని కూడా ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. లవ్ యూ ఆల్. సో ఈ రోజు మన వీడియో ఏంటంటే, నేను మీషో నుంచి కొన్ని అన్స్టిచ్డ్ బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నాను. సో అవి కాకుండా ఇప్పుడు థ్రెడ్ వర్క్ తోని కంప్యూటర్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వస్తున్నాయి కదా, సో అవి తీసుకున్నవి అయితే బిలో 500 రేంజ్ లోనే తీసుకున్నాను. అంత రేంజ్ లో కూడా చాలా బాగా వచ్చాయి. మనం బయట స్టిచ్ చేయించుకున్న వాటికంటే మీషోలో తీసుకున్నవి అయితే చాలా సూపర్ గా ఉన్నాయి. సో నేను తీసుకున్నవి ఏంటో చూపిస్తాను. సో ఇదేనమాట, ఇది ఫస్ట్ బ్లౌజ్ విత్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అన్నమాట, విత్ గోల్డ్ కాంబినేషన్ అండ్ సమ్ సిల్వర్ కాంబినేషన్. సో ఇప్పుడు ఇలా సింగిల్ కలర్స్ తీసుకుంటే ఏ శారీకైనా మ్యాచ్ అవుతుంది కదా, అందుకని ఇలా గోల్డ్ కలర్ తో తీసుకున్నాను. పట్టు చీరలకైతే బాగుంటాయి. అండ్ బయట కుట్టించుకున్న బ్లౌజెస్ అయితే 2000, 3000 అలా రేంజ్ లో ఉంటాయి. సో ఈ బ్లౌజ్ అయితే నాకు బిలో 400 అలా పడింది అనమాట. సో ఇది నెక్ పార్ట్, ఇది హ్యాండ్స్ ఇక్కడ వరకు వస్తాయి, ఎల్బో హ్యాండ్స్ వరకు అన్నమాట. ఎల్బో హ్యాండ్స్ కి ఇలా వచ్చాయన్నమాట. సో ఇది ఇంకొక హ్యాండ్ అండ్ ఇది ఫ్రంట్ నెక్ పార్ట్. సో మనం ఎలా అయితే బయట స్టిచ్ చేయించుకుంటాం కదా, హాఫ్ పట్టు క్లాత్ తీయించుకొని, సో ఇది కూడా హాఫ్ పట్టు క్లాత్ పైన మనకు 400 లో ఇంత మంచి వర్క్డ్ బ్లౌజెస్ వస్తున్నాయి. సో మనం ఇంకా దీంట్లో చేసుకోవాల్సింది ఏం లేదు, స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది. అండ్ పట్టు చీరలకైతే ఇలాంటి బ్లౌజెస్ అయితే ఎంత సూపర్ గా ఉంటాయో. అండ్ మనం మగ్గం వర్క్ వేయించుకుంటే అవి కొన్ని రోజులు అయిపోయాక ఆ బీడ్స్ అనేవి కలర్ పోతాయి. అండ్ ఎక్కువ సార్లు వాష్ చేయడానికి కూడా మనం భయపడుతూ ఉంటాము, ఎన్ని వేలు పెట్టాం కదా ఖరాబ్ అయిపోతాయి ఏమోనని చెప్పేసి. సో ఇవైతే వాష్ చేసినా ఏం కాదన్నమాట. సో ఇదంతా థ్రెడ్ వర్కే, చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ అయితే. సో ఇలాంటివి తీసుకొని మనం స్టిచ్ చేయించుకుంటే సింపుల్ శారీస్ కైనా, నార్మల్ శారీస్ కైనా, పట్టు చీరలకైనా, ఏ శారీస్ కైనా ఈజీగా మ్యాచ్ అయిపోతాయి అన్నమాట. ప్లెయిన్ శారీస్ కూడా చాలా చాలా బాగుంటాయి. అకేషన్స్ కైనా, పార్టీస్ కైనా, ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు వీటిని. ఎంబ్రాయిడరీ వర్క్ అయితే అసలుకే పోదు, ఇదంతా థ్రెడ్ వర్క్ అన్నమాట. వాష్ చేసినా కూడా ఫ్రీగానే ఉంటుంది. అండ్ మనం స్టిచ్ చేయించుకున్నాక కూడా కుట్టడం అలాంటివి ఏమి ఉండదు అన్నమాట. సో సింగిల్ కలర్స్ తోని కూడా ఇలా ఉన్నాయి. నేనే డబుల్ కలర్స్ తోని తీసుకున్నాను. ఎందుకు అని అంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న శారీస్ లలో గోల్డ్ తోనే కాకుండా ఇలా సిల్వర్ కాంబినేషన్ తోని కూడా వస్తున్నాయి కదా. సో దీనికి రెండిటికి మ్యాచ్ అయ్యేలా ఉంటుందని ఇలా సిల్వర్ కలర్ తోను గోల్డ్ కలర్ తోని ఇలా ఈ కాంబో దొరికితే తీసుకున్నాను. బ్లౌజ్ వచ్చేసి ఇదే బ్లూ కలర్ బ్లౌజ్. సో ఇది హ్యాండ్ కి, ఇది బ్యాక్ సైడ్ అన్నమాట. సో ఇది ఈ నెక్ మాత్రమే కాకుండా ఇలా అక్కడక్కడ ఈ బ్యాక్ సైడ్ అంతా ఫ్లవర్స్ తోని వచ్చింది, ప్లెయిన్ గా ఏం రాలేదు. ఇది కూడా హాఫ్ పట్టు సారీ, ఇది కూడా బిలో 500 పడింది. సో హ్యాండ్స్ కి ఇలా వచ్చింది. అండ్ ఫ్రంట్ నెక్ కి ఇక్కడ వేసుకుంటాం కదా, అది ఇట్లా వచ్చింది అన్నమాట. సో ఇలాంటివి చేస్తే బయట మాత్రం 2000, 3000 స్టార్టింగ్ ప్రైస్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్ ఖచ్చితంగా 1000 తోనే ఉంటుంది. ఇలా 400 కి 500 కి మాత్రం అయితే బయట ఎక్కడ రావు. మీషోలోనే ఇంత మంచి బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి. సో ఎల్బో హ్యాండ్స్ వస్తాయి, చిన్న హ్యాండ్స్ ఏం కాదు. ఎవరికి ఎంత కావాలంటే అంత హ్యాండ్స్ పెట్టించుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇలా లాస్ట్ లో కూడా దీనికి కట్ వర్క్ వచ్చింది, కనిపిస్తుంది కదా. కట్ వర్క్ చూడండి ఎంత నీట్ గా ఫినిషింగ్ ఇచ్చారో. మనం స్టిచ్ చేయించుకోవడమే వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇదంతా వర్క్ అయితే అంతా బాగుంది. సో మన క్లాత్ మొత్తం కూడా బ్లౌజ్ కి ఎంత అయితే సరిపోతుందో అంత క్లాత్ ఇచ్చారు. సో మనం కుందన్స్ కూడా వచ్చాయి. మనం మగ్గం వేయించుకున్న, కంప్యూటర్ వర్క్ వేయించుకున్న కుందన్స్ కూడా స్టిచ్ చేసుకుంటాం కదా, సో అలానే కుందన్స్ కూడా వచ్చాయి. కుందన్స్ అయితే స్టిచ్ చేసి రాలేదు, స్టిక్ చేసి వచ్చాయి, గ్లూతో స్టిక్ చేసి వచ్చాయి. ఇవి రెండు వచ్చేసి కాంబో ఆఫర్ లో బిలో 300 కి పడింది, 250 ఆర్ సంథింగ్ 280 కి రెండు వచ్చాయని తీసుకున్నాను. సిల్వర్ కలరే ఎక్కువ ట్రెండ్ అయిపోయింది కదా, నేను వేర్ చేసిన శారీ కూడా సిల్వర్ కలర్. బ్యాక్ సైడ్ అన్నమాట.
సో మనకి ఇక్కడ ఇదంతా ఇలా వర్క్ కాకుండా ఇలా సైడ్స్ కూడా ఇచ్చారు. మనం బయట కుట్టించుకుంటే కొందరు ఇలా ప్లెయిన్ గానే వదిలేస్తారు, ఇక్కడ కూడా వర్క్ ఇవ్వరు. కానీ ఇది మాత్రం 300 కి 2 బ్లౌజ్ పీసులు మొత్తం వర్క్ తోనే వచ్చింది. సో మిడిల్ లో ఒక ఫ్లవర్ వచ్చి చుట్టుపక్కల చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. సో ఇదొక సింగిల్ పార్ట్ వచ్చింది, ఇది ఇంకొక హ్యాండ్, ఇది ఫ్రంట్ సైడ్ కి. కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను చూపెట్టిన ప్రతి బ్లౌజ్ లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను అన్ని శారీస్ కి ఇప్పుడు బార్డర్స్ అయితే పింక్ అవుతుంది కదా, అందుకని పింక్ కూడా తీసుకున్నాను. సో దానికి దీనికి డిజైన్ మొత్తం సేమ్ అన్నమాట. ఇలా ఇది బ్యాక్ సైడ్ నెక్ అండ్ ఇది హ్యాండ్స్ కి వస్తుంది ఇలా. ఇది ఇంకొక హ్యాండ్ అండ్ ఫ్రంట్ సైడ్ నెక్. బ్లౌజెసే కాకుండా నేను అంతకు ముందు కూడా బ్లౌజెస్ తీసుకున్నాను, అవి ఆల్రెడీ స్టిచ్ చేయించాను. ఆ బ్లౌజెస్ కూడా మీకు చూపిస్తాను. ఈ బ్లౌజ్ నేను ఇలా క్లాత్ అన్స్టిచ్డ్ బ్లౌజ్ వస్తే ఇలా స్టిచ్ చేయించుకున్నాను. వర్క్ అయితే ఎంత నీట్ గా ఉందంటే అంత నీట్ గా ఉంది. సో హ్యాండ్స్ కి మొత్తం ఇలా పై దాకా ఇక్కడ వరకు ఇదంతా వర్క్ వస్తుంది. ఇదంతా ప్లెయిన్ గా కాకుండా చూడండి, ఇదంతా కూడా ఇలా వస్తాయి. హాఫ్ పట్టు క్లాత్ ఇది కూడా. అండ్ ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుంది నెక్ కి. ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇది మొత్తం, ఇది కూడా రెడ్ కలర్ బ్లౌజ్, బ్రైడల్ బ్లౌజ్ లాగా కూడా చాలా బాగా ఉంటుంది. వేలకు వేలు పెట్టి బయట కుట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇవైతే బిలో 500కే వస్తాయన్నమాట. మనం తర్వాత స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది. ఎంత నీట్ గా ఉందో. సో ఈ బ్లౌజెస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి బ్లౌజెస్ గురించి. ఇంకా ఎలాంటి వీడియోస్ గురించి అయినా మీరు తెలుసుకోవాలనుకుంటే నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. Bye bye. Thanks for watching the video.